పంట నష్టం జరిగినప్పుడు పూర్తి స్థాయిలో నష్టపరిహారం అందించే విధంగా పంటల బీమా పథకం అమలు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని తెలంగాణ రైతు రక్షణ సమితి అధ్యక్షులు మారెడ్డి రామలింగారెడ్డి అన్నారు. సిద్దిపేట ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో తెలంగాణ రైతు రక్షణ సమితి నాయకులు మాట్లాడారు. వరి పంటకు దోమ పోటు, అగ్గి తెగలు, వడగంట్ల వానలతో కొలుకోలేని దెబ్బగా విధంగా రైతులకు పెద్ద ఎత్తున నష్టపోతున్నారని అన్నారు. ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వము రైతులకు రైతు భరోసా పథకము ఇస్తదని 1000 కళ్ళతో ఎదురు చూస్తే ఇప్పటికే ఒక పసలు ఎగనామం పెట్టింది. రెండోది ఇస్తామని ఎప్పుడు డేట్లు మార్చడమే ఉన్నది తప్ప రైతులందరికీ మేము కాస్తు చేసిన కాడికి ఇస్తామని చెప్పినప్పటికీ కూడా నేటి తేదీ వరకు ఎవరికి కూడా పూర్తిగా రైతు భరోసా అమలు కావడం లేదు. కనుక ఈ ప్రభుత్వము వెంటనే రైతులందరికీ కూడా రైతు భరోసా అకౌంట్లలో వేయాలి. అదేవిధంగా 2 లక్షల వరకు రుణమాఫీ ఏదైతే ప్రతి రైతుకు చేస్తామని అన్నారో ఇది ఒక కుటుంబానికి ఇప్పటి వరకు 2 లక్షల వరకు ఉన్నటువంటి వాళ్లకు ఎంతమంది పెండింగ్ ఉన్నారో గ్రామాల వైజ్గా లిస్ట్ వేయడం లేదు. వారికి పోతే ఏ అధికారి కూడా సమాధానం చెప్పడం లేదు. కనుక ఈ ప్రభుత్వం వెంటనే ఆ 2 లక్షల రుణమాఫీని అమలు చేయాలి. లేకపోతే ఈ యొక్క ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో ఆ కాన్స్టిట్యున్సీలలో తిరగొద్దని మేము రైతుల పక్షాన ప్రభుత్వాన్ని కోరుతున్నాము. ఒకవేళ ప్రభుత్వం దగ్గర డబ్బులు లేకపోతే ఈ ఎమ్మెల్యేల దగ్గర ఉన్నటువంటి ఏదైతే నెలవారీ జీతాలు ఉన్నాయో వాళ్ళకు నెలవారీ జీతాలు మాత్రము అందడం జరుగుతుంది తప్ప రైతులకు వచ్చే వరకు మాత్రము ఈ బడ్జెట్ లేదనే చాకుతోని డేట్లు మారుస్తారు. కాబట్టి ఈ ప్రభుత్వం వెంటనే గద్దె దిగాలని ఈ రైతుల తరఫున మేము కోరుచున్నాం. సిద్దిపేట జిల్లా రైతు రక్షణ సమితి సమావేశము మన సిద్దిపేట ప్రెస్ క్లబ్లో సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి గాను ఇప్పుడు నడుస్తున్నటువంటి ప్రభుత్వం ఏదైతే ఉందో గతంలో అన్ని రకాల వాగ్దానాలు చేసి రైతులకు ఎన్నో కల్పిస్తామని చెప్పి వాగ్దానాలు చేసినప్పటికీ ఒక్క పథకాన్ని కూడా పూర్తి స్థాయిలో అమలు చేయకపోవడం వల్ల ఇప్పటికీ దాదాపు 15 నెలలు గడవచ్చింది ప్రభుత్వం ఏర్పడి. 460 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నాడు ఇప్పటి వరకు. గడిచిన 15 వారం రోజులలో దాదాపు 8 మంది రైతులు చనిపోయారు. రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే మరి గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి పోలిక ఏమాత్రం తేడా లేకుండా అయిపోయింది. గత ప్రభుత్వం మంచిగా చేస్తలేని చెప్పి ఈ ప్రభుత్వాన్ని ఎన్నుకుంటే రైతులను నడ్డి విరుస్తుంది తప్ప రైతులకు మాత్రం భరోసా కల్పిస్తలేదు. రైతులకు ఆదుకునే సమస్యలు కూడా తీరుతలేవు. కాబట్టి ఏ విషయంలోనైనా పంటల బీమా పథకాన్ని అమలు చేయమని చెప్పంటే పిఎం కిసాన్ అది కూడా చేయమని అనుకుంటే అది కూడా చేస్తలేరు. అది ఇప్పుడు రైతులకు వెన్నుదన్నుగా ఉండేటువంటి రైతు ఏదైతే ఇన్సూరెన్స్ ఉంటుందో ఈ ప్రభుత్వం కనుక చేస్తే ఎప్పుడైనా ప్రభుత్వం మీద ఆధారపడకుండా ఉండాలంటే ఇన్సూరెన్స్ పథకాన్ని అమలు చేయాలి. ఉన్నటువంటి ప్రభుత్వం ఏదైతే ఉందో ఆ అమలు చేయకపోవడం వల్ల రైతులు సకాలం ఆ నోట్లకు వచ్చినటువంటి పంటలు నాశనం అయిపోతుంటే వాటికి దిక్కువచ్చి లేని పరిస్థితులు ఆత్మహత్యలు చేసుకుని చనిపోయినటువంటి సందర్భాలున్నాయి మన తెలంగాణ ప్రభుత్వంలో. అటువంటి ప్రభుత్వాన్ని ఇది ప్రభుత్వ హత్యలే అని చెప్పి నేను భావిస్తా ఉన్నా. ఎందుకంటే మీరు వచ్చిన తర్వాత రైతులను ఏదో కల్పిస్తారు, మంచి భరోసా కల్పిస్తారని చెప్పి ఆశపడి మిమ్మల్ని గెలిపించుకున్నాము. ఇప్పుడు అంతకంటే అపమానం అయిపోతుంది. కాబట్టి మీరు చేస్తున్న హత్యలే అని చెప్పి ఈ ప్రభుత్వం ఉన్నటువంటి ప్రభుత్వం హత్యలు చేస్తున్నట్టు మేము భావిస్తున్నాం. ఇక ముందు కూడా గత ప్రభుత్వానికి పట్టిన గంతులే పడతాయి. మీరు ఇప్పటికైనా మేల్కొని రైతుల పట్ల ఏదైతే ఈ మన ఇన్సూరెన్స్ కానీ ఇప్పుడు వచ్చే మామిడి తోటలో కూడా ఆ ప్రకృతి